హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర ఫై టాక్స్. తెలుగు హీరోలు ఖాళీగా లేరా, లేదంటే దర్శకులు చెప్పిన కథలు మన హీరోలకు నచ్చడం లేదా? ఉన్నట్లుండి ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చింది అనుకుంటున్నారా? మరెందుకు రాదు చెప్పండి. ఒకప్పుడు తమిళ హీరోలతో సినిమా చేయడానికే 1కి 10 సార్లు ఆలోచించే మన నిర్మాతలు ఇప్పుడు వాళ్ళకే 100 కోట్లు ఇస్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఒకప్పుడు తెలుగులో విజయ్ సినిమాలు విడుదల చేయడానికి కూడా నిర్మాతలు ఆలోచించారు. ఈయన సినిమా ఎవరు చూస్తారులే, పోస్టర్ ఖర్చులు కూడా రావన్నారు. కానీ అలాంటి విజయ్ కోసం ఇప్పుడు తెలుగు నిర్మాతలు క్యూ కడుతున్నారు. గతేడాది దిల్ రాజు నిర్మాణంలో వారసుడు సినిమా చేశారు ఈయన. తాజాగా డివివి ఎంటర్టైన్మెంట్స్లో సినిమా చేయబోతున్నారు. దర్శకుడిపై త్వరలోనే క్లారిటీ రానుంది. దుల్కర్ సల్మాన్తోనూ వరుస సినిమాలు చేస్తున్నారు మన నిర్మాతలు. వైజయంతి మూవీస్లో మహానటి సీతారామం చేసిన దుల్కర్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో లక్కీ భాస్కర్తో బిజీగా ఉన్నారు. అజిత్ సైతం మైత్రి మూవీ మేకర్స్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఇక సూర్య కంగువా సినిమాను స్టూడియో గ్రీన్తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.